కూలిపోతున్నాయి, దేశం అంతా యుద్ధాలు జరుగుతున్నాయి. నీకోసం నేనేమైనా పర్లేదు కానీ నీకు మాత్రం ఏం కాకూడదు రాజు. అల్లాడిపోతాడు అది నా పెళ్ళవాడు. ఒకరోజు తెలియకుండా వీడియో కాల్ నొక్కేసే వదిన, ఆయన కూడా చూసుకోకుండా ఫోన్ ఎత్తేసాడు. చూస్తే గుప్పు గుప్పు మన నోట్లోంచి పొగలొదిన. ఊరిని అమ్మ ఏంది పొగలు అంటే, ఎముకలు కొరికే చలి రాజ్యం గోవాలో, అందుకే నోట్లోంచి పొగలు వస్తున్నాయి అన్నాడు. అల్లాడిపోతున్నాడు. ఆఫీస్ లో అందరూ ఇన్ని చిన్న పిల్లల్లా చూస్తారంటోదినా. నేనన్నా అందుకే కదా నీకు ఆఫీస్ లో లేడీస్ అందరూ బేబీ బేబీ అని మెసేజీలు పెడుతున్నారు అంటే, రాజ్యం నీ బుర్రలో మామూలు గుజ్జు లేదు రాజ్యం. నువ్వు చదువుకుని ఉంటే కలెక్టర్ అయ్యేదాన్ని, మరి పిల్లం కోసం ఇంత అల్లాడిపోతారా ఎవరైనా? మొన్న పిల్లాన్ని వేసుకుని కుబేరా సినిమా చూద్దాం థియేటర్కి వెళ్తే కార్నర్ సీట్ లో ఆయనను ఆఫీసులో ఆమె కూర్చుంటే ఏందండి అని అడిగితే, చెత్త మేనేజ్మెంట్ ఎట్టా చేయాలని చెప్పి ఆఫీస్ లో కొత్త ప్రాజెక్ట్ అట, దానికోసం సినిమాల్ని కూడా స్టడీ చేస్తాడు ఆఫీస్ లో వర్క్ కోసం. 2 నిమిషాలు నాకే చేతులెత్తి మొక్కలు.